నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. అఖండ 2 మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్ దగ్గర మామూలు హంగామా చేయట్లేదు. సినిమా చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు పూనకాలు వచ్చినట్టు ఊగుతున్నారు. సో ఆ రేంజ్లో బాలయ్య పెర్ఫార్మెన్స్ ఉంది అంటున్నారు. మరి సినిమా ఎలా అనిపించింది, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్, ప్లస్లేంటి, మైనస్లేంటి, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. నమస్తే. సో మొత్తానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అడ్డంకులన్నీ దాటుకుంటూ అన్ని దిష్టిలు తీసేసి సినిమా రిలీజ్ అయింది. మీకు ఎలా అనిపించింది? భారీ దిష్టి కూడా తీసి మరీ రిలీజ్ అయింది. ఎలా అనిపించింది అఖండ 2? అసలు విషయంలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొదటి నుంచి చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో, ఏ సినిమాకైనా అవాంతరాలు ఎంత ఎక్కువ ఎదురైతే అంత బాగా హిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప, మనం లాస్ట్ టైం కూడా పుష్ప చూసాం. ఈవెన్ రిలీజ్ రోజు కూడా దాన్ని ఇది ఫ్లాపు, ఇది వేస్ట్, ఇది అది ఇది అన్నారు, బట్ ఎక్కడో వెళ్ళి కూర్చుంది. నెక్స్ట్ కాంతారా 2 రిలీజ్ రోజు అందరూ నెగిటివ్ రివ్యూలే ఇచ్చారు. అదేంటో అర్థం కాల. తీరా చూస్తే అది పిచ్చ బ్లాక్ బస్టర్, మామూలుగా కాదు. ఇకపోతే అఖండ విషయానికి వస్తే ఎన్నో అవాంతరాలు. అండ్ సరే, ఈ అవాంతరాలకు ముందు వాళ్ళ ఖచ్చితంగా 5th రిలీజ్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్తో, 4th ప్రీమియమ్స్ పడతాయన్న కాన్ఫిడెన్స్తో వాళ్ళు చేసిన ప్రమోషన్స్, హిందీలో బాలయ్య సెల్ఫ్ డబ్బింగ్, అండ్ మిగతా లాంగ్వేజ్లో శివన్నతో, అటు వాళ్ళతో వీళ్ళతో అందరితో ప్రమోషన్స్, ఎక్కడికో వెళ్ళిపోయింది. పాటలు, టీజర్లు, ట్రైలర్లు అన్నీ కూడా జనాలు నరనరాలు వెళ్ళిపోయాయి. ఆ హైందవం సాంగ్ అయితే చాలామందికి ఎర్లీ మార్నింగ్ కొంతమంది కొన్ని వింటారు కదా ఫ్రెష్నెస్ కోసం, ఆ మెడిటేషన్లో ఆ సాంగ్ అట్లా రీచ్ అయిపోయింది. ఈవెన్ గోవాలో అంజున దగ్గర శివునికి సంబంధించే ఒక రిసార్ట్ ఉంటుంది. అక్కడ ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30, 7 o'clock శివుడి పాటలు పెట్టి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. అక్కడ ఈ సాంగ్ వేస్తున్నారు. ఈరోజు కూడా అదే ఉందేమో తెలియదు. అంటే అది కూడా అందులో మిక్స్ అండ్ మ్యాచ్ చేశారు. అట్లా చాలామందికి ఎక్కేస్తాయి. ఇకపోతే 4th అని ఎదురు చూసేసరికి సినిమా పోస్ట్పోండా, అయ్యో ఎప్పుడు వస్తుందా, రాదా, 5th రాలేదు, మరి ఇంకెప్పుడు ఆ ఎదురు చూపులన్నీ కూడా 12th లాక్ అయింది. 11th ప్రీమియర్స్ పడ్డాయి. సరే, సినిమా ఎలా ఉంది అనుకుంటే 11th రోజు కూడా ప్రీమియర్స్ లేవు, ఉండవు, క్యాన్సిల్ అని చెప్పేసి పిచ్చి పిచ్చి నోర్లన్నీ వాగాయి. కానీ యూనిట్ వాళ్ళు చెప్పారు, ఇవన్నీ నమ్మకండి, వచ్చి సినిమా చూడండి, మీకేం అది ప్రాబ్లమే ఉండదని. అందరు వచ్చారు, చూశారు. నౌ థియేటర్స్లో రెస్పాన్స్, ఇప్పుడు నా ఫీలింగ్ పక్కన పెట్టు కాసేపు, ఓపెన్ అయినక్కడి నుంచి, అఖండ టైటిల్ పడ్డప్పటి నుంచి, అండ్ నెక్స్ట్ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ మొత్తం అసలు అరుపులే. సినిమా ఎక్కడ చూసామంటే అసలు ఏం లేదు, మొత్తం సందడి చూసాం మనం ఇంకా చెప్పాలంటే. కాకపోతే మనం కొంచెం సూక్ష్మ జీవులం కాబట్టి సినిమా మీద ఫోకస్ పెడితే, ఈ మధ్య కాలంలో డివోషనల్ టచ్ ఉన్న సినిమాలు తెలిసో తెలియకో ఎందుకు తీస్తున్నారో తెలియట్లేదు, కానీ ఆ హనుమాను, మిరాయి, కాంతారా తర్వాత ఇప్పుడు అఖండ అన్నీ హిట్టు, సూపర్ హిట్టు. అండ్ చూస్తున్నంతసేపు మనకు కూడా ఫీలింగ్, ఇప్పుడు నీకు చెప్పాలా, ఏదైనా సినిమాలో హారర్ కనిపిస్తే మనం భయపడాలి, అమ్మో ఇక వస్తుందేమో, నా వెనకాల వస్తుందేమో అని. డివోషనల్ ఫీల్ ఉంటే నిజంగా కళ్ళెంబడి నీళ్ళు వచ్చి చేతులెత్తి దండం పెట్టగలగాలి. ఓ అన్నమయ్య, శ్రీరామదాస్ అప్పట్లో చూసినట్టు, అమ్మోరులాగా. కానీ ఇప్పుడు వచ్చే కమర్షియల్ సినిమాలో ఉన్న డివోషనల్ టచ్ కూడా జస్ట్ అట్లా కాసేపు కనిపించినా సరే కళ్ళు చెమ్మగిల్లి నిజంగా చేతులెత్తి దండం పెట్టేలాగా వస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, కథ చాలా సింపుల్ ఎంచుకున్నారు. మొన్న మన మహాకుంభ్ బ్యాక్డ్రాప్లో ఎంచుకున్నారు. మిరాయి టచ్ ఉంది కొంచెం. మిరాయిలో ఏం చేశారంటే, అవేవో కంకణాలు కడితే వాళ్ళు కుంభలో ఇలా 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 అయిపోతారు కదా. ఇక్కడ వీళ్ళు ఆ నదిలోనే కలుషితం చేసేసి జనాలకు ఒక వ్యాధిని అంటగట్టారు. దానికి ఒక రెమెడీ ఉంది. ఆ రెమెడీ మన కరోనా వైరస్ లాగా, ఆ రెమెడీని వీళ్ళకి చేరకుండా ఆపడానికి నెగిటివ్ గణాలన్నీ వస్తాయి. ఈ క్రమంలో కథను అలా తీసుకెళ్తూ ఎలాగైనా వీళ్ళని బ్రతికించాలన్న సంకల్పంతో ఆ పిల్ల, ఆమెకు అండగా బాలయ్య, అండ్ ఫస్ట్ హాఫ్లో నార్మల్ బాలయ్య ఒక తీరు, ఇంటర్వెల్ నుంచి అఖండ బాలయ్య ఇంకో తీరు, అండ్ మళ్ళీ తీరా చూస్తే సాక్షాత్తు శివస్వరూపమే వచ్చిందని. నార్మల్గా మన సినిమాలో ఏంటంటే హీరో చేతులు దాటిపోతే డైరెక్ట్ దేవుడు వస్తాడు. ఇప్పుడు హనుమాన్ మిరాయి అంతే.
ఈవెన్ కాంతార కూడా అంతే, హీరో చేతి దాటిపోతే విలన్ వస్తాడు, ఐ మీన్ సారీ దేవుడు వస్తాడు. బట్ ఇక్కడ అట్లా అసలు దేవుడే సాక్షాత్తు బాలయ్య రూపంలో వచ్చాడు. అది ఇంకా కొత్తగా అనిపించింది. బోయపాటికి ఏమనిపించిందో తెలియదు, ఆయనకి బాలయ్య కనిపించిన అండ్ వీళ్ళిద్దరికి తమన్ కనబడ్డా, ఈ ముగ్గురు కలిసి ఆలోచనల విధానం, ఒకటి పక్క బీజిఎం మోగుతూ ఉంటుంది, ఇక్కడ ఈయన ఏదో డిజైన్ చేస్తాడు, అక్కడ ఆయన ఏదో యాక్ట్ చేస్తాడు, కానీ చూసే వాళ్ళకి మాత్రం బా ఎంత బాగుంది, భలే ఉంది, అరే నెక్స్ట్ 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 అని ఎలా ఉంటుంది. డైలాగ్స్ నుంచి స్క్రీన్ ప్లే వరకు ఎవ్రీథింగ్ కూడా చాలా నీట్గా క్యూట్గా డిజైన్ చేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. చాలామంది నిర్మాతను తిట్టుకున్నారు, ఈ ఫైనాన్స్లే కట్టట్లేదు, సినిమా ఎట్లా తీసిండో అని చెప్పేసి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సూపర్ అంటే సూపర్, నీట్గా సినిమాకి ఎంత కావాలో అంత. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతిదీ గ్రీన్ మ్యాట్లో చేసేస్తున్నారు. ఓకేనా, కొంచెం హీరో ఉంటే చాలు మొత్తదంతా అని. కానీ బాలయ్య అలా కాకుండా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ పని కావాలని సెట్లు వేయించి, తాళ్ళు కట్టేవాడు, మొడలు కొట్టేవాడి దగ్గర నుంచి అందరికీ పని కల్పించి ఆ పని అంతా కనబడింది ఆర్ట్ వర్క్లో. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఎక్కడా కూడా మైనస్ అనేది లేదు. కాకపోతే హీరోయిన్ కొడుతుంది ఈ సినిమాకి. అంటే స్టార్టింగే ఫస్ట్ హీరోయిన్ని చంపేసి, పూర్ణ ఉన్న ఆవిడది ఒక సపరేట్ క్యారెక్టర్, అంటే ఈ మధ్య మన భూమిక అలాంటి వాళ్ళు చేస్తున్నారు కదా అట్లాంటి క్యారెక్టరు. తర్వాత ఉన్న హీరోయిన్ని కూడా లేకుండా చేసి, కొంచెం హీరోయిన్ అంటే కొంతమంది హీరోయిన్ అభిమానులు కూడా ఉంటారు కదా, ఏ సినిమా చూసినా అబ్బా హీరోయిన్ ఎలా ఉందో ఏం చేస్తుందో అని, అట్లాంటి వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి అఖండ 2లో. అండ్ మస్ట్ వాచ్ ఫ్రమ్ చైల్డ్, చిన్న పిల్లల ఉన్న గురించి 3 కళ్ళ ముసలి దాని వరకు అందరూ చూసే సినిమా ఇది. ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఏంటి అని ఎంత నీట్గా చెప్పారు. అండ్ ఇవ్వాల్సిన ఎలివేషన్స్ ఎంత బాగా ఇచ్చారు. ఆ మ్యూజిక్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, డబ్బింగ్ బాగుంది, ఎక్కడ కట్స్ కూడా లేవు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అమ్మా. అంటే ఒక పరిపూర్ణ సినిమా చూసిన ఫీలింగ్ ఎలా అయితే కలుగుద్దో ఈ సినిమా అంత ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఇంకొకటి, ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించింది, ఎక్కడ కూడా బోర్ కొట్టల. ఓకే, రైట్. సో మరి నార్త్లో ఎలా ఉంటుంది, నార్త్లో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? నార్త్ గురించి మాట్లాడితే మనం మళ్ళీ కార్తికేయ నుంచి రావాలి. నార్త్లో సినిమాలు లేని టైంలో ఇక్కడ నుంచి ఎవరో కార్తికేయ 2 తీసుకెళ్ళి ఒక ప్రింట్ వేస్తే 3000-4000 ప్రింట్లు, అది పెద్ద హిట్ అయింది. నిఖిల్కి తెలియదు ఆయన పాన్ ఇండియా హీరో అవుతాడని. అయితే నార్త్లో సేమ్ అలాగే హనుమాన్కి, ఈవెన్ కాంతారాకి అండ్ మొన్నటి మిరాయికి మంచి రెస్పాన్స్ వచ్చింది. డివోషనల్ టచ్ ఉన్న సినిమాలని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ హారర్ కూడా అంతే. బుల్బులయ్య, స్త్రీ ఎంత పెద్ద హిట్. అంటే హారర్ ఎలిమెంట్ అయినా అంతే హిట్, డివోషనల్ సినిమా అయినా అంతే హిట్. సో నార్త్లో ఈవెన్ బాలయ్య ఓన్గా డబ్బింగ్ చెప్పాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి స్ట్రేట్ రిలీజ్ లాగా బాలయ్య డబ్బింగే. కాబట్టి అక్కడ కూడా పేలుతుంది, ఆల్రెడీ పేలింది కదా. ఇప్పుడు ప్రీమియర్స్ చూడు, ప్రీమియర్సే ఒక పెద్ద రికార్డు. ఈ మధ్య కాలంలో ఒక సీనియర్ హీరోకి, సీనియర్ హీరో ఏంటి, జూనియర్ సీనియర్ అన్ని హీరోలకు కలిపి ప్రీమియర్సే పెద్ద రికార్డ్ ఇది. అండ్ పెట్టింది 600, 1500 ఎంత పెట్టిన టికెట్లు కూడా ఉన్నాయి. వాటికి మించి వసూలు చేసింది. ఇక్కడ కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చైనాకి సంబంధించి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, చైనా దేశానికి సంబంధించి. సో ఇవన్నీ ఏమైనా కాంట్రవర్సీ ఛాన్స్ ఏమైనా ఉందంట? విషయం ఏంటంటే బాలయ్య సినిమా అంటే ముందు బ్లైండ్గా ప్రిపేర్ అయిపో. గత 10 సినిమాలు చూసుకున్నా, గత 5 సినిమాలు చూసుకున్నా, ప్రజెంట్ పాలిటిక్స్కి సంబంధించి అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే సిచ్యువేషన్స్ గురించి కొన్ని డైలాగులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అవి ఎక్స్పెక్ట్ చేసే జనాలు వెళ్ళాలి, వాటి కోసం కూడా వచ్చే ప్రేక్షకులు కూడా ఉంటాయి అంతే. అవేం కాంట్రవర్సీ ఏమో, అవతలోడు మనోభావం దెబ్బతినడమో లేకపోతే వాడు ఏడవడమో అవుతుంది, అది పెద్ద విషయం కూడా కాదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వర్సిటీ పేరు మార్పు దగ్గర నుంచి కొడాలి నాని మాట్లాడిన మాటల వరకు చాలా వరకు మనం గత సినిమాల్లో చూసాం ఆ పంచ్ డైలాగులు. బట్ ఇట్స్ ఓకే, ఇందులో కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. కలెక్షన్స్ పరంగా మరి ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చు? కలెక్షన్స్ అంటే యాక్చువల్గా దీన్ని ఏమంటారు, ప్రీమియర్సే ఒక రికార్డు, మళ్ళీ ఫస్ట్ డే కలెక్షన్ ఇంకో రికార్డు, వీకెండ్ కలెక్షన్స్ ఇంకో రికార్డు. అంటే వీకెండ్ అయితే 500 కోట్లు తీస్తుందేమో అనిపిస్తుంది. అంటే పాన్ ఇండియా వ్యాప్తం, బికాస్ అంటే ఇంకా సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా ఇంకా ఈ సినిమా ముందు నిలబడ కలెక్షన్ మొత్తం సంక్రాంతి వరకు వస్తుంది. అట్లా ఏం లేదు, అది మరి అంత ఓవర్గా మాట్లాడాల్సిన అవసరం. ఈ రోజు రేపు ఎంత పెద్ద సినిమా అయినా షెల్ లైఫ్ 3 days, మహా అయితే 5 days లేదా 1 week. బట్ ఈలోపు మనం ఎన్ని థియేటర్లో రిలీజ్ చేసుకున్నాము, ఎంత రేటు పెట్టాము, దాన్ని బట్టే కదా రిజల్ట్ ఉంటుంది. కొత్తగా ఎక్కడెక్కడ నుంచో డొనేషన్లు అయితే రావు కదా. సో విడుదలైన ప్రతి చోట హిట్ టాక్ తెచ్చుకుంటే
వేరే వేరే సినిమాలకి కేటాయించిన థియేటర్లో వాళ్ళు ఉంటారు కదా డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళు ఈ ప్రింట్లు వేసుకుంటారు. అట్లా పెరుగుతాయి సంఖ్య. అంటే ఈ మధ్యన 1000 కోట్లు అనేది ఈజీ టార్గెట్ ఈజీ అయిపోయింది. అలా సంఖ్య పెంచుకునేసరికి అఖండ 2కి పాసిబులేనా 1000 కోట్లు? 100% పాసిబులే. ఇది వర్తున్న సినిమా, దీనికి బ్లైండ్గా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్లో జరిగింది, ఆల్రెడీ హిట్ టాక్ తెచ్చుకుంది, జనాలందరూ పునకలతో ఊగిపోతున్నారు. అసలు రేపు రిలీజ్ ప్రీమియర్స్కే పిచ్చ టాక్. సో నీకు హనుమాన్కి రిపీట్ అయిన మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఓకే, మీకు ఎక్కడైనా మైనస్లో ఉన్న కనిపిస్తుంది అఖండ 2? బాలయ్య సినిమాకి మైనస్లే. కొన్ని సీన్స్ ఆయన కోసమే డిజైన్ చేస్తారు, ఆయన ఉంటేనే బాగుండు. ఆ సీన్లో ఇంక ఏ హీరో ఉన్నా నువ్వు ట్రోల్ చేస్తావు, కానీ బాలయ్య ఉంటే దాన్ని అంటే థ్రిల్ ఫీల్ అవుతాం. ట్రోల్ వర్సెస్ థ్రిల్ డిఫరెంట్గా ఉంటుంది కదా, ఇక్కడ కూడా అంతే. ఓకే, అంటే యాక్చువల్గా ఇప్పుడు అదే డిస్ట్రిక్ట్ సీన్ ఏ హీరో కని ఖచ్చితంగా ట్రోల్ మెటీరియల్. అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇదంతా కూడా మాట్లాడుతుంటారు. ఇక్కడ దైవాన్ని కూడా యాడ్ చేశారు కాబట్టి ఇంకా అవన్నీ కూడా ఇంకా అస్సలు పట్టించుకోవాల్సిన ఏది పట్టించుకోరు. అండ్ శివుడి క్యారెక్టరు, హనుమంతుడి క్యారెక్టరు, బాలయ్య క్యారెక్టరు, ఇంకో బాలయ్య క్యారెక్టరు, ఇవన్నీ మేళవించిన అద్భుతమైన సినిమా. నిజంగా ఇది 100% 1000 కోట్లు అయితే తీస్తుంది చూడు. ఈ వీకెండ్ కూడా లాంగ్ రన్ తక్కువ ఉంటుంది. వై? బికాజ్ నెక్స్ట్ అంటే ముందు వాయిదా పడింది కాబట్టి నెక్స్ట్ వచ్చే సినిమాలు ఉంటాయి కదా, లాంగ్ రన్ తక్కువ ఉంటుంది. బట్ తక్కువ లాంగ్ రన్లో ఎక్కువ వసూలు సాధించిన ఇంకో అరుదైన రికార్డ్ ఈ సినిమా తీస్తుంది. ఓకే, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత మీది? ఈ సినిమాకి రేటింగ్ యాక్చువల్గా చెప్పాలంటే రక్తపాతాలు కొంచెం ఇలాంటివి ఉంటే మనం తగ్గించుకుంటాం, అంతమించి ఇంకేం లేదు. ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు చూడు, రక్తపాతాల గురించి మాట్లాడితే ఒక తలని విలన్ నరికితే అంటాం, హీరో నరికిన అమ్మా ఏంది అంటాం. అదే ఒక అమ్మోరు వచ్చి విలన్ తల నరికితే అబ్బా దేవత అంటాం. అవునా? అంతే కదా. ఇందులో ఉన్న వైలెన్స్ని దైవత్వంతో చూడాలి కానీ క్రూరత్వంగా చూడాల్సిన అవసరం లేదు. 5 out of 5. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.